హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటి నేర్చుకోబోతున్నామంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండి ఇంటిగ్రేషన్స్ అండి. ఈ ఇంటిగ్రేషన్స్ అనేవి మీకు ఎట్లా యూజ్ చేయాలి, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అనేవి ఎట్లా యూజ్ చేయాలి అనేది మీకు మ్యాక్సిమం తెలియదండి చాలామందికి. ఈ ఫార్ములాస్ అనేవి ఎలా యూజ్ చేయాలనేవి మనందరికి ఏంటంటే ఫార్ములా అనేది వస్తుంది, కానీ ఆ ఫార్ములాస్ని ఎక్కడ వాడాలి, ఏ యొక్క సమ్మ దగ్గర వాడాలి అనేది మ్యాక్సిమం చాలా కన్ఫ్యూజ్ పడతారు. కాబట్టి ఈ యొక్క వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిఫై వస్తుంది. అంతకన్నా ముందు ఏంటంటే మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అనేవి ఒక 30 ఫార్ములాస్ ఉంటాయండి. 30 ఫార్ములాస్లో కొన్ని ఫార్ములాస్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. తర్వాత వీడియోలో మిగతా ఫార్ములాస్ అనేవి డిస్కస్ చేద్దామండి. ఖచ్చితంగా ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడండి, మీకు ఇంటిగ్రేషన్స్ అనేవి చాలా చాలా ఈజీగా వస్తాయి. మనకి ఇంటర్మీడియట్లో మోస్ట్ వెయిటేజ్ చాప్టర్ ఏదైనా ఉందంటే ఇంటిగ్రేషన్స్ అండి. ఇంటిగ్రేషన్స్ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ అండి. ఇంటిగ్రేషన్స్ వస్తే డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ వస్తాయి. అట్లాగే ఎంసెట్ కూడా ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఏదైనా ఉంటే ఇంటిగ్రేషన్స్ అండి. అయితే మనకి ఇంటిగ్రేషన్స్ అనేవి ఫర్దర్గా డిగ్రీ అయినా పీజీ అయినా మీరు మ్యాథ్స్ పరంగా ఏది చేసినా ఇంటిగ్రేషన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అనేవి ఫస్ట్ చూద్దామండి. అయితే మనకి ఇప్పుడు ఇంటిగ్రేషన్స్ ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ పవర్ ఎన్ వాల్యూలు ఎంతైనా ఉండొచ్చండి. ఎన్ అనేది న్యాచురల్ నెంబర్స్ అవ్వచ్చు, న్యాచురల్ నెంబర్స్ అండి. ఎన్ అనేది న్యాచురల్ నెంబర్స్ అవ్వండి. న్యాచురల్ నెంబర్లో మళ్ళీ మనకి 1 అనేది అవ్వకూడదండి. 1 అనేది న్యాచురల్ నెంబరు ఎలా ఉండాలంటే ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలండి. ఓకేనండి, ఓన్లీ న్యాచురల్ నెంబర్ తీసుకోవాలి. మనం మళ్ళీ 0 తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. అంటే ఎక్స్ పవర్ జీరో వాల్యూ ఎంతండి? 1. ఎక్స్ పవర్ జీరో వాల్యూ ఏ పవర్ జీరో వాల్యూ అండి 1. కాబట్టి ఏ పవర్ 0 1 కాబట్టి 1కి మళ్ళీ మనం ఇంటిగ్రేషన్ చేస్తే మళ్ళీ అది వేరేగా వస్తుంది. అది కూడా నేను ఈ వీడియోలోనే ఇదే తర్వాత అనేది మనం డిస్కస్ చేద్దామండి. అయితే ఎన్ వాల్యూ ఏటి అవ్వాలంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అనేవి అవ్వాలండి. ఎన్ వాల్యూ ఏటి అవ్వాలండి? న్యాచురల్ నెంబర్స్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ కదండి. ఎక్స్ పవర్ మనకి ముందుగా ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే యాంటీ డెరివేషన్ తీసుకోవాలి. ఇంటిగ్రేషన్ అంటే ఇప్పుడు సపోజ్కి మనకి ఏదో సంథింగ్ ఇక్కడ కాస్ ఎక్స్ అనేది సైన్ ఎక్స్ కదండి. కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటంటే సైన్ ఎక్స్కి డెరివేషన్ చేసాం అనుకోండి, మళ్ళీ కాస్ ఎక్స్ వస్తుంది అనమాట. అట్లాగనమాట. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనకు వచ్చిన ఆన్సర్కి మళ్ళీ డెరివేట్ చేస్తే మనకి ఏంటంటే ఇంటిగ్రేషన్ పార్ట్ అనేది రావాలండి. దాన్ని మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేషన్ తీసుకోవాలి యాంటీ డెరివేషన్ అంటే యాంటీ డెరివేషన్. ఇప్పుడు మన ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n + 1/n+1. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు సపోజ్కి ఎక్స్ పవర్ 5 తీసుకున్నాం అనుకోండి. ఎక్స్ పవర్ 5కి ఇంటిగ్రేషన్ ఏంటంటే ఇక్కడ సపోజ్కి ఎన్ వాల్యూ ఎంత అండి? ఎన్ వాల్యూ 5. సేమ్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 5 డిఎక్స్ అండి. ఎన్ వాల్యూ 5 కాబట్టి ఎక్స్ పవర్ 5 + 1/5 + 1 దట్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 6/6 ప్లస్ సిఎన్. ఇట్లాగ మనకి ఎన్ వాల్యూలో ఎంత ఉన్నా మనం ఇక్కడ ఈ ఫార్ములా అనేది యూజ్ చేయొచ్చండి. తర్వాత ఫార్ములా ఏంటంటే చూడండి, ఇంటిగ్రల్ కే అంటే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ అండి. కే డిఎక్స్ అండి. ఏదైనా సపోజ్ ఇంటిగ్రల్ 2dx అని అడిగాడు అనుకోండి. 2dx అన్నాడు అనుకోండి. 2dx అన్నాడు కాబట్టి మనం ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డెరివేషన్ ఉన్నదండి. ఎక్స్ తో డెరివేషన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ రాస్తున్నాం కదండి. kx + c. ఇక్కడ 2 కదండి ఉంది, కే వాల్యూ 2 ఉంది కాబట్టి 2x + c. ఒకవేళ ఇంటిగ్రల్ 3dy ఉందనుకోండి. 3dy ఉందండి. కే వాల్యూ ఎంతండి? కే వాల్యూ 3 dy ఉంది కాబట్టి y + c. అదే తర్వాత ఫార్ములా ఏంటండి ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు 3x² మనకి ఇప్పుడు ఇంటిగ్రేషన్ కావాలండి. 3x² ఇంటిగ్రేషన్ కావాలి, లేకపోతే ఎక్స్ పవర్ 10 అనుకోండి. ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంతండి? ఎన్ వాల్యూ 10 అంతే కదండి. ఎన్ వాల్యూ ఎంతండి? 10. ఎన్ వాల్యూ 10 కాబట్టి మనం ఇంటిగ్రల్ 3x/10. ఇప్పుడు 3 అనేది బయట పెట్టేస్తాం, ఇంటిగ్రేషన్ బయట పెడితే x/10 dx. ఇక్కడ మనకి ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ కావాలి అంతే కదండి. అయితే ఎన్ వాల్యూ 10, ఎక్స్ పవర్ n+1 కదండి. అంటే 10+1/10+1 ప్లస్ సి దట్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 11/11 అండి. అది x పవర్ 11/11. తర్వాత ఫార్ములా చూడండి.
తర్వాత ఫార్ములా చూడండి. తర్వాత ఫార్ములా ఏంటంటే ఎక్స్కి ఓన్లీ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాం కదండి. ఈ యొక్క ఎక్స్కి ఎక్స్ పవర్ n + 1 కదండి. వన్ వాల్యూ ఎన్ వాల్యూ ఎంత అండి ఇక్కడ 1 అండి. ఎన్ వాల్యూ ఎంత అండి 1. అలాగే ఇప్పుడు ఎక్స్కి ఇంటిగ్రేషన్ x²/2 అనేది ఏ విధంగా వచ్చింది ఇప్పుడు చూడండి. ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఎన్ వాల్యూ ఎంత అండి n = 1. n = ఎంత అండి 1. n = 1 కాబట్టి n = 1 కాబట్టి x పవర్ 1 + 1/1 + 1 దట్ ఈక్వల్ టు x²/2 ప్లస్. ఓకేనండి. తర్వాత చూడండి, తర్వాత ఫార్ములా ఏంటంటే 1/√x అండి. 1/√xకి ఇంటిగ్రేషన్ ఏంటంటే 2√x అండి. 1/√xకి ఇంటిగ్రేషన్ ఏంటంటే 2√x + c అండి. ఎట్లాగ వచ్చిందండి 1/√x ఇంటిగ్రల్ 1/√xని నేను ఎట్లా రాస్తాను చూడండి. x పవర్ -1/2 అండి. సపోజ్ మనము √x వాల్యూని ఎలా రాస్తామండి x పవర్ 1/2 అని రాస్తాం, అంతే కదండి. ఆ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్లోకి వెళ్ళేసరికి ఆ విధంగా అయింది ప్లస్ dx అండి. ఇప్పుడు n వాల్యూ ఎంత అండి n వాల్యూ -1/2. ఈ ఫార్ములా యూజ్ చేయండి. మనకు ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయండి. ఫస్ట్ ఫార్ములా పెట్టి ప్రతి ఫార్ములా అనేది మనకి ఇక్కడ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఫార్ములాను యూజ్ చేయండి. n వాల్యూ ఎంత అండి -1/2. x పవర్ -1/2 + 1/-1/2 + 1 + c అంతే కదండి. ఎల్సిఎం ఎంత అండి 2 1 = 2 అంతే. x పవర్ 1/2 అంతే కదండి బై 1/2 ప్లస్ c. ఇప్పుడు ఇక డినామినేటర్ అనేది మనకి ఇక్కడ ఫ్రాక్షన్ కనిపించినట్లయితే ఏటవుతుందండి రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి 2 × x 1/2ని రూట్ అని రాసుకోవచ్చు ప్లస్ c అంతే కదండి. చూడండి అదేనా వచ్చిందో రాలేదు. తర్వాత ఫార్ములా చూడండి. తర్వాత ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ 1/xకి log x అండి. ఇక్కడ మనం డైరెక్ట్ గా అందుకే మనకి ఇక్కడ డినామినేటర్ లో ఉన్న వాల్యూ అనేది x వాల్యూ అనేది x యొక్క పవర్ వాల్యూ అనేది 1 అవ్వకూడదు. అదే x వాల్యూ -1 అవ్వకూడదు. అందుకే మనం ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ తీసుకోకూడదు అని చెప్పామండి. ఓకేనండి. అయితే మనకి ఇక్కడ ఎందుకంటే ఒకవేళ నెగిటివ్ నెంబర్ తీసుకున్నట్లయితే x పవర్ -1 అయిపోతుంది. n వాల్యూ ఎంత అండి -1 + 1 అండి. కాబట్టి x పవర్ 0 అంటే కాన్స్టెంట్ కింద మారిపోద్ది. కాబట్టి 1/x యొక్క మనకి డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే 1/xకి ఇంటిగ్రేషన్ ఏంటంటే log x అండి. తర్వాత a పవర్ x అంటే సపోజ్ మనకి ఇక్కడ 2/x అండి. ఇంటిగ్రల్ 2/x dxకి ఇంటిగ్రేషన్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి 2/x dx. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి ఏ వాల్యూ 2 కాబట్టి a పవర్ x అంటే a పవర్ x కదండి. a పవర్ x అంటే 2/x. ఏ వాల్యూ ఎంత అండి 2. ఇప్పుడు log e బేస్ ఏ వాల్యూ ఎంత అండి 2. ఇది మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ అవుతుంది. అలాగే e పవర్ x అండి. sin x కి ఇంటిగ్రేషన్ ఏంటంటే -cos x + c అండి. అలా cos x కి ఇంటిగ్రేషన్ ఏంటంటే sin x అండి. cot x కి ఇంటిగ్రేషన్ అంటే log mod sin x + c అండి. అయితే మనకి ఇక్కడ ఈవెంట్ మనకి ఇప్పుడు నేను మీకు 10 ఫార్ములాస్ అనేవి చెప్పడం జరిగిందండి. తర్వాత వీడియోలో మరో 10 ఫార్ములాస్ డిస్కస్ చేద్దామండి. ఆ తర్వాత వీడియోలో మనము ఇంటిగ్రేషన్స్ అనేవి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని మెథడ్స్ ఉన్నాయో అన్ని మెథడ్స్ కూడా మనము డిస్కస్ చేద్దామండి. ఖచ్చితంగా మన వీడియోస్ని తప్పకుండా చూడండి. మీకు ఇంటిగ్రేషన్స్ మీద ఉన్న భయం అనేది ఖచ్చితంగా తొలగిపోద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.